ఒకవేళ మీరు గనక ఈరోజు అర్ధరాత్రి లోపు రివైజ్ రిటర్న్ ఫైల్ చేసుకోకపోతే ఏమవుతుంది, కాన్సిక్వెన్సెస్ ఏంటి? నెంబర్ 1, మీరు జెన్యూన్ రిఫండ్ ని క్లెయిమ్ చేసుకోలేరు. ఫస్ట్ వీడియోలో చెప్పినట్టు ఒకవేళ మీ ఎంప్లాయర్ మీరు రిటర్న్ ఫైల్ చేసే టైంకి టీడీఎస్ స్టేట్మెంట్ ని అప్డేట్ చేయకపోతే మీకు రావాల్సిన రిఫండ్ ని ఒరిజినల్ ఐటీఆర్ లో చూపించుకొని ఉండరు. ఇప్పుడు ఆ రిఫండ్ ని మీరు పొందలేరు. నెంబర్ 2, ఎవరెవరైతే రిఫండ్ల కోసం వెయిట్ చేస్తున్నారో ఇంకా ఆ రిఫండ్లు హోల్డ్ లోనే ఉంటాయి. దానికి సంబంధించి నోటీసులు వచ్చే అవకాశం ఉంది. ఆ నోటీసులు ఎలా వస్తాయంటే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళే క్యాలిక్యులేట్ చేసి ఇదిగో మీరు ఇంత కట్టాలి, ఇంత కట్టేయండి అని పంపిస్తారు. మీ కేసు స్క్రూటినీకి వెళ్ళొచ్చు. స్క్రూటినీ అంటే డీటెయిల్డ్ ఇన్వెస్టిగేషన్. మీరు డిక్లేర్ చేసిన ప్రతి ఐటమ్ కి సంబంధించిన ప్రూఫ్లు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు అడిగి ఇన్వెస్టిగేట్ చేస్తారు. అప్డేటెడ్ రిటర్న్ మనం కట్టాల్సిన దాని మీద 25% నుంచి 50% ఎక్కువ కట్టాల్సి వస్తుంది. మీ ఒరిజినల్ రిటర్న్ లో ఏమన్నా లాసులు క్లెయిమ్ చేసుకోలేదనుకోండి, ఇదే అద్భుతమైన అవకాశం. రివైజ్ చేసుకొని మీ లాసుల్ని క్లెయిమ్ చేసుకోండి. ఇంక ఈ రోజు మిస్ అయ్యారు అంటే మీ లాసులు ఎప్పటికీ క్లెయిమ్ చేసుకోలేరు. అన్ని వైపుల నుంచి రివైజ్డ్ రిటర్న్ వేసుకున్నంత ఉత్తమం లేదు. ఇంకొకసారి ఆలోచించండి, లాస్ట్ కొన్ని గంటలు మాత్రమే మిగిలినాయి.